హాయ్ ఫుడ్ లవర్స్ అందరికీ స్వాగతం. ఈరోజు మన ఫుడ్ ఎక్స్ప్రెస్ ఛానల్లో గోంగూర చింత చిగురు పచ్చడి చేస్తే ఎట్లా ఉంటుందో చూసేద్దాము. ఇంగ్రీడియంట్స్ కూడా రెడీగా ఉన్నాయి, రండి. చింత చిగురు, గోంగూర, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఇంగువ, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పల్లీలు, నువ్వులు అండ్ చింతపండు, ఉప్పు, పసుపు, ఉల్లిగడ్డ, కొద్దిగా ఆయిల్. దట్స్ ఆల్ అండి. నేను ముందు ఒక కడాయి తీసుకున్నాను, అది వేడెక్కిందాక జస్ట్ ఒక టీ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. దాంట్లో ముందు ఒక 3-4 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసేసాను, ఎందుకంటే పల్లీలు వేగటానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా, అందుకు. ఇది వేయించే విధానం కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి, ఎందుకంటే ఏది ఎంత వేగుద్దో దాని ప్రకారం ముందు వెనక వేసుకుంటూ వెళ్ళాలి. పల్లీలు ఇట్లా వేయించుకుంటా పోతే ఒక 2-3 మినిట్స్ పల్లీలు హాఫ్ బాయిల్ ఫ్రై అయినాయి అన్న తర్వాత మినపప్పు ఒక 1.5 టీ స్పూను, శనగపప్పు ఒక 2 టీ స్పూన్స్ వేసేసాను. అది కూడా ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత ఆవాలు ఒక 1 టీ స్పూను, జీలకర్ర ఒక 1.5 టీ స్పూను వేసి మళ్ళీ ఫ్రై చేసుకున్నాను. మెంతులు కూడా ఒక 1 టీ స్పూన్ వేసేస్తున్నాను. ఇవి కొంచెం తడి పొడిగా ఆరుతున్నాయి, వేసేసాము వెంటనే. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ అండి, ఇది మీ కారాన్ని బట్టి వేసుకోండి. నేను ఇక్కడ 10-12 దాకా వేసుకుంటున్నాను. మీరు ఇంట్లో తిన్నదాన్ని బట్టి అండ్ మీ పచ్చిమిర్చి వెరైటీని బట్టి. సో ఇది కూడా తుంపి వేసేసాను. ఇది కొంచెం ఎక్కువ వేగాలనిపిస్తే మాత్రం మీరు వేరే సపరేట్ కడాయిలో వేయించుకోండి. నాకైతే కొంచెం పచ్చిగా మరీ ఫ్రై అవ్వకుండానే కావాలి. సో ఇట్లా ఫ్రై చేసేసుకోండి. ఈసారికి నా సిస్టమ్ ఫాలో అవ్వండి. అండ్ లాస్ట్ స్టెప్ ఏంటంటే నువ్వులు కూడా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2-3-4 రెబ్బలు అంతేనండి, రెబ్బలు కాదు ఆకులు, కర్రీ లీవ్స్ వేసాను, కరివేపాకు, చింతపండు కూడా ఒక 1-1.5 రెక్క, వెరీ లిటిల్ అండి. అది కూడా యాడ్ చేస్తే పచ్చడి అనే పదార్థానికి దాని ఓన్ టేస్ట్ వస్తుంది అనమాట. అరే ఇది చింత చిగురు గోంగూర అనే కదా, చింతపండు ఎందుకు అని అనుకోకండి దయచేసి. కొంచెం చింతపండు యాడ్ చేయండి. మొత్తం అయిపోయింది, ఫ్రై అయిపోయినట్టే. దీన్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకుంటున్నాను. దీనికి ఏం చేస్తున్నానంటే ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేస్తున్నాను గ్రైండ్ చేసే ముందు. సో ఇది వేసేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. మరీ మెత్తగా కాదండి, బరకగా గ్రైండ్ చేసుకుని వద్దాం. సో పార్ట్ 1 ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పెంక మళ్ళీ మన కడాయి ఖాళీగా ఉంది. దీనిలో ఫస్ట్ తాలింపు వేసేసుకుందాం, ఎందుకంటే లాస్ట్కి ఏమవుతుందంటే మొత్తం పచ్చడి అవుతుంది. సో ఫస్టే తాలింపు వేసేసుకుంటున్నాను. మళ్ళీ 2 టీ స్పూన్స్ ఆయిల్, పచ్చడి తాలింపు కాబట్టి 1 టీ స్పూన్ నెయ్యి వేసేసుకున్నాను. దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఒక 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, కొద్దిగా కరివేపాకు, ఒక మామూలు గార్లిక్ క్లోవ్స్ దంచన్న వేసుకోండి, డైరెక్ట్ ఇట్లా అలాగనే వేయండి, అవి ఒక 7-8. అండ్ ఇంగువ మాత్రం మంచిగా ఒక 1/2 టీ స్పూన్ మంచిగా వేసుకోండి. మన తాలింపు కూడా అయిపోయింది, ఇది పక్కకు పెట్టేస్తున్నాను. మళ్ళీ అదే కడాయిలో మళ్ళీ ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక బౌల్ నిండా, ఇది బాయిల్డ్ గోంగూర అండి. నేను గోంగూర రాగానే ఏం చేస్తానంటే మొత్తం వలిచి కడిగి ఒక 2 మినిట్స్ బాయిల్ చేసి పక్కకు పెట్టేస్తాను, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో దట్ ఆ గోంగూర నేను 1 మంత్ పాటు ఎప్పుడైనా వాడుకోవచ్చు. అలాగ బాయిల్ చేసి పెట్టుకున్న గోంగూర 1 కప్పు. సేమ్ చింత చిగురు కూడా రాగానే నిలువ ఉండటానికని నలిచేసి లైట్గా ఫ్రై చేసి పక్కకు పెట్టేస్తానండి. గోంగూర 2-3 మినిట్సే ఉంటుంది అంతకుముందు పొయ్యి మీద, చింత చిగురు కూడా 2-3 మినిట్స్ మించి ఉండదు. సో అది 1 కప్పు, 2 ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకున్నాను, ఆ 2 వేసేసాను. ఇప్పుడు ఈ 2 కలిపి ఒక్క 2 నిమిషాల పాటు వేడెక్కి ఉడకనివ్వండి. చక్క మంచిగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ఈ ఉడుకుతున్న దాంట్లోనే కలిపేయండి పేస్ట్ని మొత్తాన్ని. అంటే ఇది మొత్తం కలిపి ఉడుకుద్ది అనమాట. మనం మిక్సీలో చేసే పని ఇక్కడ చేస్తున్నాం అంతేనండి. మంచిగా ఇట్లాగా గంటతోనే ఒత్తుకుంటా మొత్తం అన్నీ కలిపేస్తే మంచిగా కలిసిపోతుంది. దీంట్లోనే ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అండ్ సాల్ట్ కూడా ఒక 1.5 టీ స్పూన్ మీ రుచికి తగ్గట్టు వేసేసుకోండి. అండ్ ఇది గట్టిగా కావాలా లూజ్గా కావాలా ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి, ఎందుకంటే ఒక వారం రోజుల పాటు బయటే ఉండాలి అంటే కనుక మీరు గట్టిగానే ఉంచండి, దీంట్లో ఉల్లిగడ్డ కలపకండి. అప్పుడు మీకు వారం 10 రోజులు కూడా ఇది బయట ఉంటుంది నిల్వ. లేదు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నాకు బాగుండాలి అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేయండి. అప్పుడు లూజ్గా అయ్యి పచ్చడి టెక్స్చర్ పచ్చడికి వస్తుంది అనమాట. మరీ గట్టి పచ్చడి కాకుండా కొంచెం అన్నంలో కలుపుకునేటట్టు అవుతుంది. ఈ ఎంత లూజ్గా ఉండాలనేది కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. సో నేను మీడియం టెక్స్చర్లో ఉండేటట్టు కొంచెం ఒక 1/2 కప్పు వాటర్ పోసుకున్నాను. దాంతోపాటు కలిపేస్తే చూసారా వాటర్ ఎట్టిపోయిందో కూడా అర్థం కావట్లే కదా, కానీ పచ్చడికి మంచి టెక్స్చర్ వచ్చింది. అండ్ అన్నీ కలిపి ఉడికిన ఒక ఫీల్, ఒక టేస్ట్ కూడా వస్తుంది పచ్చడికి. చలో ఇప్పుడు దీంట్లో కొంచెం దీన్ని చల్లారనిద్దాం, కట్టేసిన స్టవ్ చల్లారనిద్దాము. కొంచెం కొత్తిమీర కూడా కలుపుకున్న తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇవ్వండి ఇట్లాగా వేసేసుకోండి, దాన్ని పచ్చడిలో కలిపేసేయండి. అండ్ మనము లాస్ట్కి
మనం ఆల్రెడీ తడక వేసి పెట్టుకుని ఉన్నాం కదా, దాన్ని తీసుకొచ్చి దీని మీదంగా వేసేయండి. అద్భుతమైన చింత చిగురు గోంగూర పచ్చడి రెడీగా ఉంది, మీ టేబుల్ మీద సిద్ధంగా ఉంది. మీరు చేయటమే ఆలస్యం, మీ పిల్లలు తినేస్తారు. ఇంకా దట్స్ ఆల్ అండి, మన గోంగూర చింత చిగురు పచ్చడి. మరొక అద్భుతమైన రెసిపీతో ఫుడ్ ఎక్స్ప్రెస్లో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. నమస్తే, థ్యాంక్ యూ సో మచ్.